ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజుల్లో చాలామంది చాలా బిజీగా ఉన్నారు. అసలు ఎవరు ఖాళీగా లేరు. ఒకవైపు ఉద్యోగంలో చాలా బిజీగా ఉన్నారు, మరొక వైపు వ్యాపారస్తులు తమ వ్యాపారంలో చాలా బిజీగా ఉన్నారు. మరికొంతమంది అయితే 24 గంటలు ఏమాత్రము సమయము దొరికినా ఇదిగో ఇది చేతిలో పట్టుకుంటున్నారు. ఏమాత్రము సమయం దొరికినా ఈ ప్రపంచంలో భార్య కంటే ఎక్కువగా, భర్త కంటే ఎక్కువగా, తల్లిదండ్రుల కంటే ఎక్కువగా, పిల్లల కంటే ఎక్కువగా ఈనాడు మనిషి ప్రేమించే, చూడండి వీరిద్దరు కూడా ఏం పట్టుకున్నారు చూడండి. ఇప్పుడు వాళ్ళ సంగీతం అయిపోయింది. అంటే జస్ట్ సమయం దొరికితే చాలు. ఎందుకంటే నేను చెప్పేది నిజమని వాళ్ళు కొద్దిగా ప్రూవ్ చేశారు. కొంచెం సమయం దొరికితే చాలు. ఇప్పుడు ఎవరైనా సరే, ఇంకా చెప్పనా, నాలాంటి దైవజనుని కూడా లాగేస్తుంది ఇది. కొంచెం సమయం దొరికితే చాలు దీన్ని ఓపెన్ చేయాల్సి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక వాటి పేర్లు చెప్పుకుంటూ వెళ్తే ఎంత భయంకరంగా ఈనాటి ప్రపంచం పరుగులెడుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, ఫేస్బుక్ ఓపెన్ చేసిన, ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి. ఎంత దరిద్రమైనవి మన కంటికి కనపడుతున్నాయి, మన చెవికి వినబడుతున్నాయి. దీనితో పాటు ఈనాడు చాలామంది మనుషులు భక్తి చేస్తున్నారు. భక్తి లేని మనుషులు చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రపంచంలో సుమారు 800 కోట్ల మంది ఈ భూమి మీద బ్రతుకుచున్నారు. ఈ 800 కోట్ల ప్రజలలో కేవలం ఒక 100 కోట్ల మంది నాస్తికులు, దేవుడే లేడని చెప్పేవాళ్ళు ఉండొచ్చు. అయితే మిగిలిన 700 కోట్ల మంది భక్తి చేసేవాళ్ళు ఉన్నారు. భక్తి లేని దేశం, భక్తి లేని ప్రజలు, దేవుని భక్తి లేకుండా బ్రతికే వాళ్ళు ఎవరు లేరు. దేవునికి ఎంతో విధేయులై బ్రతుకుచున్న చాలామంది మనుషులు ఈ ప్రపంచంలో ఉన్నారు. ఈ రాత్రి నాకివ్వబడిన ఈ అవకాశంలో ఒక శ్రేష్టమైన విషయాన్ని నేను ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న మీ అందరి దృష్టిలోకి, మీ మనసులోకి తీసుకొని రావాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి అతి జాగ్రత్తగా మీ మనస్సు దేవుని వైపు పెట్టి, మీ చెవి యొగ్గి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు క్రీస్తును గూర్చిన ఈ వార్త మీరు విన్నట్లయితే మీ జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంటారు. లేదంటే మీరు ఆ ఉన్నతమైన స్థానాన్ని కోల్పోయి రాత్రింబగళ్ళు ఈనాడు జీవితంలో ఇదే సంతోషమని, ఇదే బ్రతుకని, అసలు సంతోషం అంటే ఇలాగనే ఉంటుందని అనుకొనుచున్న మనిషి రేపు నీవు అనుకొనకుండానే, నీకు ఇష్టం లేకపోయినా, నీ ఆలోచన విధానం లేకపోయినా, నువ్వు సరాసరి ఒక వేదనకరమైన స్థలములోనికి వెళ్ళి అక్కడ రాత్రింపగళ్ళు యుగయుగాలు కూడా నువ్వు వేదన పడి, రోధించి, ప్రలాపించి, ఏడ్చి, కన్నీరు కార్చే స్థలం ఒకటి ఉందని కూడా ఈ రాత్రి నేను మీకు జ్ఞాపకం చేయవలసి వస్తుంది. ప్రియులరా, క్రైస్తవ్యం అనేది, క్రీస్తు ఆరాధన అనేది, క్రీస్తును ప్రకటించడం అనేది ఈ రోజుల్లో ఒక మతపరమైనటువంటి కార్యముగా చూస్తున్నారు. మతము అనేది ఎవరికి రక్షణ ఇవ్వదు. మతము అనేది రక్షణ ఇస్తే
ప్రపంచంలో ఒకే మతం ఉండాలి, మానవులందరూ ఒకటే అనుకున్నప్పుడు ఒకే కుటుంబం ఉండాలి, ఈ సృష్టికర్త అయిన దేవుడు ఒకడే అనుకున్నప్పుడు ఒకరినే ఆరాధించాలి. కానీ ఈ రోజుల్లో ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, అనేకమైనటువంటి ఆచారాలు, పద్ధతులు ఈ ప్రపంచంలో ఉన్నాయి. ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచించాలని మనవి చేస్తున్నాను. మీ అందరి ముందు ఒక శ్రేష్టమైన వాక్య భాగం ఉంది. నేను ఈ సభలో కావలసుకునే పెద్ద అక్షరాల్లో ఆ మాటను వ్రాయించి పెట్టాను. ఒకసారి అందరూ మీరు యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనాన్ని గట్టిగా చదువుతారా? మీకు పెద్ద అక్షరాలు కనపడుతున్నాయి నా వెనకాల. అందరూ ఒకేసారి గట్టిగా చదువుతారా? మీకెంత స్వరం వస్తే అంత గట్టిగా చదువుతారా వినబడినట్లు? మీరు చాలా పెద్ద స్వరంతోనే చదువుతున్నారు, కానీ ఈ మైక్ శబ్దం విన్న తర్వాత మీ స్వరం చాలా చిన్నదైపోయింది. అది సమస్య. ప్రియులారా, ఇక్కడ రాయబడినటువంటి ఈ మాటే ఈ రాత్రి నా అంశము, నా సందేశం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని తెలియజేశాడు ప్రపంచానికి. అదేంటంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అన్నాడు ఆయన. గమనించండి, యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం కన్యక గర్భమందు ఈ లోకములో జన్మించి 33.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఉండి అనేక విషయాలు బోధించి, పాపులను రక్షించి, రోగులను స్వస్థపరిచి, అనేక మందిని దురాత్మల నుండి విడిపించి, ఆయన ప్రపంచానికి ఇచ్చిన ఒక విలువైన సందేశం ఏంటంటే, వర్తమానం ఏంటంటే, ప్రియులారా, నేనే మార్గమును, నేనే జీవమును, సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. ఇంతకీ తండ్రి ఎవరు? ఆ తండ్రి ఎలా ఉంటాడు? ఆ తండ్రి ఎక్కడ ఉంటాడు? ఆ తండ్రిని గూర్చిన ప్రస్తావన ఎందుకు వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. తండ్రి ఎవరో అనే విషయాన్ని ఈ రాత్రి కొంత క్లుప్తంగా మీకు నేను జ్ఞాపకం చేస్తాను. తండ్రి అంటే తప్పనిసరిగా పిల్లలు ఉండాలి. తండ్రి అంటున్నామంటే పిల్లలు ఉంటారని అర్థం. గమనించండి ప్రియులారా, ఒక వ్యక్తికి వివాహమైన తర్వాత ఒకవేళ తన భార్య గర్భవతి అవుతుందనే వార్త వచ్చినప్పుడు చాలామంది ఆ తీపి కబురు, ఆ శుభవార్త, ఆ సంతోషమైన వార్త ఎలా చెప్తారంటే, ఇదిగో 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 నీవు తండ్రివి కాబోతున్నావు అని శుభవార్త చెప్తారు. నీవు తాతవు కాబోతున్నావు, లేకపోతే నువ్వు అమ్మమ్మవు కాబోతున్నావు, నానమ్మను కాబోతున్నావు అని సంతోషంగా వార్త చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ రాత్రి నేను తీసుకునే అంశం ఏంటంటే, ఒక వ్యక్తిని ఎప్పుడు తండ్రివి కాబోతున్నావని చెప్తామంటే, తన భార్య గర్భవతి అయి ఒక కుమారున్నో కుమార్తెనో కనబోతుంది అనుకున్నప్పుడు ఆ సంతోషమైన వార్త చెప్తారు, నువ్వు తండ్రివి కాబోతున్నావని. ఆలోచించండి ప్రియులారా, పిల్లలు పుడితే తప్ప, పిల్లలు ఉంటే తప్ప ఒక వ్యక్తిని తండ్రి అని పిలవలేం. అలాగే యేసుక్రీస్తు ప్రభువు నేనే మార్గమును,
నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని ఎందుకు చెప్పాడు? ఎలా చెప్పాడు? దాని అర్థం ఏంటి? పరమార్థం ఏంటి? అసలు యేసుక్రీస్తు ప్రభు ఇలా చెప్పడానికి కారణం ఏంటి అంటే, ప్రియులారా గమనించండి, యేసయ్య పరలోకానికి, స్వర్గానికి, మోక్షానికి మార్గమై ఉన్న దేవుడు, సత్యమై ఉన్న దేవుడు, ఆయనే జీవమై ఉన్న దేవుడని తానే స్వయంగా ప్రకటించినట్లుగా మనం చూస్తాం. ప్రపంచంలో అన్ని మతములలో, అన్ని కులములలో, అన్ని భాషలు మాట్లాడే వారిలో, అన్ని సంస్కృతమైనటువంటి పరిస్థితుల్లో మనం భాషాపరంగా లేకపోతే ప్రాంతపరంగా మనం చూచినట్లయితే మోక్షము అనే ఒక మాట వినబడుతుంది. ఒకసారి అందరు గట్టిగా చెప్తారా? ఏంటది? మోక్షం. అందరు గట్టిగా చెప్పాలి. చెప్తారా గట్టిగా? మోక్షం. ఒక వ్యక్తి మోక్షాన్ని ఎలా సంపాదించుకుంటారు? మరో అర్థమైన భాషలో స్వర్గాన్ని ఎలా సంపాదించుకుంటారు? జాగ్రత్తగా ఆలోచిస్తే మీరు ఈ విషయాన్ని ఏ భాషలో అడిగినా మోక్షం అనే పదం మనకు వినబడుతుంది. నిజంగా మోక్షాన్ని ఎవరు చేరుకుంటారు? మోక్షం అనేది ఎవరికి లభిస్తుంది? అసలు మోక్షములో చేరగలిగిన భాగ్యం ఎలా పొందగలుగుతామనేది ఇప్పుడు ప్రశ్న. భక్తి నిన్ను మోక్షంలో చేర్చదు. నీతి కార్యాలు నిన్ను మోక్షంలో చేర్చవు. ధనధాన్యములు, దాన ధర్మాలు, మంచి కార్యాలు నిన్ను మోక్షంలో చేర్చవు. ఎందుకు చేర్చవయ్యా అంటే, శాస్త్రాలు చెప్తున్నాయి, ధర్మాలు చెప్తున్నాయి, మహాతపస్సు చేసి, మహాభక్తి చేసి, దేవుని యొక్క అనుగ్రహం పొంది, భగవంతుని యొక్క అనుగ్రహం పొందిన వారు చెప్తున్న మాట ఏంటంటే, మోక్షము సిద్ధించాలి అంటే, ఒక మనిషి మోక్షములో ప్రవేశించాలి అంటే, ఒక వ్యక్తి ఆ మోక్షము చేరుకోవాలి అంటే, అతడు నిజముగా ఈ లోక సంబంధమైనటువంటి వైరాలు, ఈ లోక సంబంధమైనటువంటి ద్వేషాలు, ఈ లోక సంబంధమైనటువంటి పగలు, ఈ లోక సంబంధమైనటువంటి శరీరేచ్ఛలు, కామ, క్రోధ, మదమత్సరములు, ఈ లోక సంబంధమైనటువంటి పాప శాపములన్నీ వదిలిపెడితే తప్ప ఒక వ్యక్తి మోక్షములో చేరలేడు, మోక్షాన్ని సంపాదించుకోలేడు అని వారి యొక్క ఉపన్యాసాలు, వారి యొక్క ప్రవచనాలు, వారి యొక్క వర్తమానాలు లేక శాస్త్రాలు, ధర్మాలు బోధిస్తున్నాయి. అయితే ఎంతమందిలో ఇది మనకు కనిపిస్తూ ఉంది? ఎంతమందిలో దీన్ని మనం చూడగలుగుతున్నాం? ఈ ప్రపంచంలో చాలామంది సీజన్ భక్తి చేసే వాళ్ళు ఉన్నారు. సీజన్ భక్తి. మొన్న గుడ్ ఫ్రైడేకి ముందు మన వాళ్ళు 40 రోజులు భక్తి చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది మాంసం మానేసి, సినిమాలు మానేసి, సిగరెట్లు మానేసి, ఈ లోక సంబంధమైనటువంటి వ్యవహారాలన్నీ మానేసి, అవసరమైతే భర్తకు దూరంగా, భార్యకు దూరంగా, కుటుంబానికి దూరంగా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించడానికి చాలామంది ఒక ఆచారాన్ని, ఒక పద్ధతిని కలిగి ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు నా కోసం, మా కోసం, మానవ జాతి కోసం ఇదిగో కలవరి శిలువలో యజ్ఞ పశువుగా ఆయన వధించబడ్డాడని, మానవులందరి రక్షణ కొరకు, లోక కళ్యాణము కొరకు యేసుక్రీస్తు ప్రభు ఆ శిలువలో మరణించి, ఆయన రక్తమును చిందించి, ఆయన మనుషులందరి యొక్క పాప శిక్షను భరించాడని దానిని జ్ఞాపకం చేసుకుంటూ, దానిని తలపోస్తూ
ఇలాంటి ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. వేరు మతాల్లో కూడా వారికి సంబంధించిన భక్తి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వారి భక్తి కార్యక్రమాలు ఎంతో శ్రద్ధగా చేస్తున్నారు. అయితే ప్రియులారా, ఆ భక్తి ఇన్ని దినాలు అని పెట్టుకున్న తర్వాత ఒకరోజు ఉపవాసమనో, లేక ఒక 3 రోజులు ఉపవాసమనో, లేక ఒక 20 రోజులు భక్తేనో, లేక ఒక 40 రోజులు భక్తేనో, లేక ఒక 100 రోజులు భక్తేనో, ఆ భక్తి చేసిన తర్వాత ఎంతో నిష్టగా, శ్రద్ధగా, మరి ఎంతో భక్తి పరవశంతో ఉంటూ ఆ సమయంలోనే ఎన్నో దానాలు చేస్తూ, ధర్మాలు చేస్తూ, పుణ్యకార్యాలు చేస్తూ మంచిని సంపాదించుకొని దేవుని యొక్క, భగవంతుని యొక్క ప్రసన్నను పొందుకోవడం కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఆ భక్తి కాలం ముగించబడిన తర్వాత, ఆ నిష్టకాలం ముగించబడిన తర్వాత, ఆ నీతి కాలము ముగించిన తర్వాత మనిషి ఏం చేస్తున్నాడు? మనిషి ఎలా బ్రతుకుతున్నాడు? మళ్ళీ త్రాగడానికి ప్రయత్నిస్తున్నాడు, మరలా మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు, మరలా దొంగతనం చేయడానికి వెనకాడట్లేదు, వ్యభిచారం చేయడానికి వెనకాడట్లేదు, మనుషులను చంపడానికి వెనకాడట్లేదు, మనుషులను మోసం చేయడానికి ఎంత మాత్రం వెనకాడట్లేదు. అయితే నువ్వు బ్రతికున్న కాలంలోనే సంవత్సరానికి ఒక్కసారో, 6 నెలలకు ఒక్కసారో, నెలకు ఒక్కసారో ఇలాగ నీ భక్తి జీవితము కొనసాగినట్లయితే నీవు మోక్షము చేరగలనని ఎలా అనుకుంటావు? అసలు ఆ మోక్షములో ప్రవేశించగలిగిన అవకాశం నీకు ఎలా దొరుకుతుంది అనుకుంటున్నావు? నీ భక్తి మధ్యలో ఆగిపోయింది కదా, నీ నీతి మధ్యలో ఆగిపోయింది కదా, నీ మంచి కార్యాలు మధ్యలో ఆగిపోయాయి కదా. ఇంకొంతమంది ఏమంటారంటే, నేను ఇప్పుడు ఈ 10 రోజులు, ఈ వారం రోజులు, ఈ 30 రోజులు, ఈ 40 రోజులు, ఈ 50 రోజులు కొంచెం ప్రార్థనలో ఉన్నాను గనక ఓర్చుకుంటున్నాను, లేకపోతేనా? చూసారా, లోపల ఏముంది? కాస్త ఈ భక్తి సమయం అయిపోనివ్వండి, ఈ ఉపవాసాలు అయిపోనివ్వండి, ఆ తర్వాత చెప్తాను వాని సంగతి, ఆ తర్వాత చెప్తాను దీని సంగతి, ఆ తర్వాత వాని అంతు తేలుస్తాను అంటే, నువ్వు భక్తి చేస్తున్నప్పుడే, నీతి చేస్తున్నప్పుడే, దేవుని ప్రసన్నత కొరకు ఎదురు చూస్తున్నప్పుడే నీలో ఒకటి ద్వేషం పనిచేస్తూ ఉంది. నీలో ఆ పాపం అనేది లోపల నుండి బయటికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంది. కానీ ఈ నీతి కార్యం, ఈ భక్తి కార్యం, ఈ ఉపవాసం, ఈ భగవంతుని కొరకు నువ్వు ఉండాలనుకున్న ఆ తపన కొంచెం నిన్ను ఆపుతుందే తప్ప ఆ తర్వాత నువ్వు ఆగలేవనే సంగతి చెప్పకనే చెప్పేస్తున్నావు. ఇంకో మాట చెప్తున్నాను, యేసయ్య అన్నాడు, తండ్రి యొద్దకు ఎవడు రాడు అన్నాడు. ఒక మాట చెప్పన, ప్రపంచంలో 240 దేశాల కంటే ఎక్కువగా దేశాలు ఉన్నాయి. ఈ 800 కోట్ల మంది ప్రజలు జీవిస్తున్నారు. వేల కొలది భాషలు ఉన్నాయి, వారి సంప్రదాయాలు, పద్ధతులు ఉన్నాయి. వీరందరూ కూడా ప్రపంచంలో ఒక తండ్రి పిల్లలే. స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్తారా? రంగు వేరుగా ఉండొచ్చు, భాష వేరుగా ఉండవచ్చు, సంప్రదాయాలు, పద్ధతులు వేరుగా ఉండవచ్చు, కానీ మనిషి యొక్క మనస్సాక్షి మాత్రం ఒకే రకంగా ఉంటుంది. అందరూ అదే ఆహారం తింటారు, అందరూ అలాగనే వివాహాలు చేసుకుంటారు, అందరూ అలాగనే పిల్లలు కంటారు, అందరూ అలాగనే కుటుంబాలను పోషించుకుంటారు. సమయం దొరికినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థనలు చేస్తారు, భజనలు చేస్తారు, ఏదో ఒక రకంగా దేవునితో గడపడానికి ప్రయత్నిస్తారు. అంటే ఏదో ఒక కోణంలో భగవంతుని, తండ్రిని వెతుకుతున్నారు. మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ ఒక తండ్రికి 10 మంది పిల్లలు పుట్టారనుకోండి, ఇప్పుడు ఆ 10 మంది కలిసే ఉంటున్నారా? నిజంగా 10 మంది కనుక కలిసి ఉన్నట్లయితే ఆ కుటుంబం భూలోకములోనే ఆ మోక్షాన్ని, స్వర్గాన్ని అనుభవిస్తున్నట్లే లెక్క. ప్రైజ్ ద లార్డ్.
ఈనాడు మనం చూసినట్లయితే ఆ 10 మంది కొడుకులు ఆ తండ్రితో కలిసి మంచి జీవితాన్ని జీవించలేకపోయారు. అసలు జీవించట్లేదు. అన్నదమ్ముల మధ్య పగ, అక్క చెల్లెళ్ళ మధ్య పగ. ఒక మాటలో చెప్పాలంటే తమ్ముడిని చంపే అన్నలు ఉన్నారు, అన్నలను చంపే తమ్ముళ్ళు కూడా ఉన్నారు. సొంత తమ్ముడే హత్య చేశాడు, సొంత అన్నయ్యనే హత్య చేశాడు, సొంత తండ్రే బిడ్డలను చంపేశాడు, సొంత కుమారుడే తండ్రిని హత్య చేశాడని మనం పేపర్లో చదువుతాం, వార్తల్లో వింటాం. దీనికి కారణం ఏంటి? సొంత తండ్రే కదా, సొంత అన్నే కదా, సొంత తమ్ముడే కదా, సొంత కుటుంబమే కదా. నిజమే, వీరందరూ ఒక్క తండ్రికి పుట్టిన పిల్లలే, కానీ వారిలో ఉన్న ద్వేషం, వారిలో ఉన్న అసూయ, వారిలో ఉన్న పగ, వారిలో ఉన్న మరో రకమైనటువంటి పాప భోగం, ఈ లోక సంబంధమైన ధనాపేక్ష, ఈ లోక సంబంధమైన కొన్ని క్రియలు తోడబుట్టుకొని పుట్టిన సొంత రక్త సంబంధులని ద్వేషించే మనస్సు, అవసరమైతే చంపేసే మనస్సు, పాడు చేసే మనసు ఈరోజు మనిషిలో ఎందుకు పనిచేస్తుంది? ఒక్క తండ్రికి పుట్టిన 10 మంది బిడ్డలే కలిసి ఉండలేకపోతున్నారంటే ప్రపంచమంతటికి తండ్రి అయిన ఆ దేవుని దగ్గర ఎలా కలిసి ఉండగలుగుతున్నారు చెప్పండి? అందుకే ప్రపంచంలో చాలా మతాలు పుట్టుకొచ్చాయి, చాలా రకాలైనటువంటి ఆచారాలు పుట్టుకొచ్చాయి, చాలా రకాలైనటువంటి పద్ధతులు పుట్టుకొచ్చాయి. బైబిల్లో నుండి నేను ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను, త్వరగానే ముగిస్తాను. బైబిల్ ప్రకారం యెరూషలేములో పరిశుద్ధమైన దేవాలయం ఉంది. ఆ రోజుల్లో అది ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. ఆ దేవాలయములో ప్రజలు దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి ఘనపరుస్తూ, దేవాతి దేవుణ్ణి ఎంతో ఘనముగా ఆరాధిస్తున్నటువంటి సమయం అది. అయితే 2 రాజుల మధ్య చిన్న తేడా వచ్చింది. ఆ జాతిలో నుండే, ఆ వంశములో నుండే 2 రాజుల మధ్య చిన్న వ్యత్యాసము, తేడా వచ్చేసి, ఒక రాజు ఏమో యెరూషలేములో ఉండిపోయాడు. ఆ రాజుతో ఉన్న ప్రజలందరూ దేవాలయములో దేవుణ్ణి ఆరాధిస్తూ గడుపుతున్నారు, ధర్మశాస్త్రాన్ని పఠిస్తున్నారు. మరొక రాజు ఆ ప్రాంతము నుండి విడిపోయి, వేరైపోయి మరికొంతమందితో ఆయన రాజ్యాన్ని స్థాపించుకొని అతను పరిపాలన మొదలుపెట్టాడు. ఇతడు అతనికి వచ్చిన ఆలోచనను ఆచరణలో పెట్టి, ఇప్పుడు కనుక నా ప్రజలు ఆ యెరూషలేమునకు వెళ్ళి, ఆ దేవాలయము దగ్గరికి వెళ్ళి, ఆ దేవాలయములో ఆరాధించడం మొదలు పెడితే, ఒకవేళ వీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మనసు మార్చుకొని ఆ రాజుతో ఏకమై నన్ను ఎటుగాకుండా చేస్తారేమో అనే భయం పట్టుకొని ఇతడు ఏం చేశాడో తెలుసా? బంగారం తీసుకొని 2 దూడలను తయారు చేసి ఆ 2 దూడలను నిలబెట్టి, ఇదిగో మీరు అంత దూరం ఎందుకు వెళ్తారు, అక్కడికి పోయి ఎందుకు భక్తి చేస్తారు, ఇక్కడ కూడా మీరు భక్తి చేసుకోవచ్చని ఆ 2 దూడలను అలాగ నిలబెట్టి వాటిని పూజిస్తూ ఆరాధించడం మొదలుపెట్టేశారు. ఇప్పుడు ఎంత దేవుని పరిశుద్ధ స్థలం ఏమైపోయిందండి? మరొక కొండ మీద, మరొక స్థలంలో వేరుగా స్థాపించబడింది. దీంట్లో ఏముందంటారు చెప్పండి? ఇప్పుడు ఒక రాజుకి మరొక రాజుకు వచ్చిన వ్యత్యాసం, లేక వారు కలిసి ఉండలేని పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే ఇది రాజకీయ కుట్ర అనొచ్చు మనం, ఇది రాజకీయపరమైన ద్వేషము అనొచ్చు మనం. వీళ్ళు ఏం చేశారు? దేవుణ్ణి 2 భాగాలుగా చేశారు. ఇలా మనం చూసుకుంటూ వెళితే ప్రపంచంలో ఇప్పుడు దేవుణ్ణి, తండ్రిని ముక్కలు ముక్కలుగా చేసుకొని ప్రజలు భక్తి చేస్తున్నారు. ఈ భక్తి, ఈ ఆచారాలు, ఈ క్రమాలు నిన్ను మోక్షంలో చేర్చవు, నిన్ను ఆ తండ్రి యొద్దకు చేర్చవు, ఆ తండ్రి రాజ్యంలో నువ్వు ప్రవేశించలేవు అని ఖచ్చితంగా హెచ్చరిక చేస్తున్నాయి. కారణం ఏంటో తెలుసా? ఈ భూమిని సృష్టించిన సృష్టికర్తను వదిలిపెట్టి, ఆకాశమును, సూర్య చంద్ర నక్షత్రములను సృష్టించిన సృష్టికర్తను వదిలిపెట్టి,
తన పోలికలో తన స్వరూపములో మనిషిని చేసిన ఆ తండ్రిని వదిలిపెట్టి నీకిష్టమైన భక్తిని నువ్వు చేస్తున్నావు, నీకిష్టమైన ఆచారాన్ని నువ్వు ఆచరిస్తున్నావు. అందుకే నీలో ద్వేషం పనిచేస్తుంది, కోపం పనిచేస్తుంది, మరి అనేకమైనటువంటి చెడు కార్యాలు పనిచేస్తున్నాయి. అందరి మీద నీకు అనేకమైనటువంటి భయంకరమైన పగను సాధించడానికి ప్రయత్నిస్తున్నావు. దీనికి కారణం ఏంటంటే నీ తండ్రి నుండి నీవు దూరం అయిపోయావు. నీ తండ్రిని చేరుకునే మార్గం నీకు దొరకట్లేదు. బైబిల్ చాలా చక్కగా వివరిస్తుంది. అది నిజమని నేను నమ్మి ప్రకటిస్తున్నాను. 30 సంవత్సరాల క్రితం నేను బైబిల్ నమ్మిన వ్యక్తినేం కాదు, బైబిల్ చదివిన వ్యక్తినేం కాదు. ఇలాంటి ఎండాకాలం వచ్చిందంటే మా టీము, మా వ్యసనాలు, మా పద్ధతులు వేరుగా ఉండేవి. మాకున్న ఆనాడు దాదాపు 83వ సంవత్సరం నుండి నేను ఈ రామగుండం ప్రాంతంలో ఉన్నాను. కొన్ని సంవత్సరాలు ఎన్టీపీసీలో ఉన్నాను, కొన్ని సంవత్సరాలు గోదావరికని గాంధీనగర్లో ఉన్నాను. ప్రస్తుతం నేను ఎఫ్సీలో ఉంటున్నాను. అంటే 83వ సంవత్సరం అంటే దాదాపు ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుండి నేను ఈ ప్రాంతంలో ఉంటున్నాను. ఆ రోజుల్లో నేను బైబిల్ను పట్టుకున్న వ్యక్తిని కాదు, క్రీస్తును ఆరాధించిన వ్యక్తిని కాదు, క్రీస్తును నమ్ముకున్న వ్యక్తిని కాదు. నేను ఆ రోజుల్లో నాకున్నదంతా గర్వం, అహంకారం, అతిశయం, అలవాట్లు, సినిమాలు, సిగరెట్లు, త్రాగుడు, అన్ని రకాలైన పాపము నాలో పనిచేస్తూ వచ్చింది. భక్తి లేదా? ఉంది. మా తల్లిదండ్రులు భక్తి చేయలేదా? చేశారు. వాళ్ళతో పాటు నేను భక్తి చేయలేదా? చేశాను. కానీ నా భక్తి నా పాపము నుండి నన్ను విడిపించలేకపోయింది. నా భక్తి నా వ్యసనముల నుండి నన్ను విడిపించలేకపోయింది. నా భక్తి ఈ లోక సంబంధమైన ఆచారాల నుండి నన్ను విడిపించలేకపోయింది. నా భక్తి నా జీవితాన్ని మరింతగా అంధకారం చేసింది, చీకటిమయం చేసింది. కానీ ఎప్పుడైతే ప్రభు అయిన యేసు క్రీస్తును నా హృదయంలోనికి చేర్చుకోవలసిన దినం వచ్చిందో అప్పటి నుండి నా శరీర క్రియలన్నీ పోయాయి. ఇప్పుడు నేను ఒక ప్రత్యేకమైన జీవితాన్ని ప్రభు కొరకు జీవించే కృప నాకు దొరికింది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను నమ్ముచున్నాను ఇక్కడ కూర్చున్న మీ అందరి జీవితాల్లో కూడా అలాంటి కృప మీకు దొరికింది. మోక్షం ఎలా దొరుకుతుంది? కొంతమంది పండితులు చెప్తున్నారు, వేదాంత పండితులు, మహాపండితులైన వారు చెప్తున్న సత్యం ఏంటంటే మోక్షం దొరకాలంటే నీకు జ్ఞానం కావాలి, జ్ఞానము కావాలంటే నీకు శాస్త్రం కావాలి. మరి జ్ఞానాన్ని కోసం ఎవడు ఆలోచిస్తున్నాడు? ఇప్పుడు శాస్త్రాన్ని చదివి, ధర్మమును చదివి, మననము చేసుకొని నిజంగా మోక్షాన్ని చేరే ఆలోచన ఎవరికైనా ఉందంటారా ఈ రోజుల్లో? మోక్షం అంటే ఎక్కడో లేదు. మోక్షం అంటే అది నీ దగ్గరే ఉంది, నీ ప్రక్కనే ఉందని కూడా వారు చెప్తున్నారు. అది నేను నిజమని నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ విధంగా చెప్పాడు, దేవుని రాజ్యం ప్రత్యేకంగా రాదు, దేవుని రాజ్యం మీ మధ్యనే ఉంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అవును, సాక్షాత్ 2024 సంవత్సరాల క్రితం చరిత్ర చూస్తే ఇప్పుడు మనం క్రీస్తు పూర్వం క్రీస్తు శకమని చదువుతున్నామంటే ఇదిగో ఆ తండ్రి అయిన దేవుడే, ఆ సృష్టికర్త అయిన దేవుడే మానవుడు తన ఇష్టానుసారమైన మతాన్ని, మార్గాన్ని, తనకిష్టమైన పద్ధతిని, తనకిష్టమైన కార్యములో తొలగిపోయి ఒకరినొకడు చంపుకుంటూ, ఒకరినొకడు ద్వేషించుకుంటూ, ఒకరినొకడు పాడు చేసుకుంటూ, ఎవరు కూడా కలిసి ఉండలేని కక్షలతో బ్రతుకుతున్న ఈ మానవ జాతి ఎన్నో బలులర్పిస్తూ, ఎన్నో రకాలైనటువంటి దానాలు చేస్తూ, పుణ్యాలు చేస్తూ, పుణ్యస్థానాలను ఆచరిస్తూ, ఎన్నో రకములైన ప్రయత్నాలు చేస్తూ భక్తి సాధన చేసిన ఆ భగవంతుని సృష్టికర్తను చేరుకోలేకపోయాడు. అందుకే భగవంతుడా నీవెక్కడున్నావయ్యా, అసలు నిన్ను కలుసుకునే మార్గం ఎక్కడుందయ్యా, అసలు నిన్ను కలవాలంటే నేనేం చేయాలా అని ఎంతోమంది సంసార జీవితాన్ని, లోక సంబంధమైన జీవితాన్ని వదిలిపెట్టి ఎన్నో ప్రయత్నాలు చేశారు. నిజానికి చెప్పాలంటే మధ్యలోనే ఆగిపోయారు చాలామంది. వారు కథలుగా రాసుకొని మధ్యలో వారి జీవితాన్ని ముగించిన సందర్భాలు చూస్తాం. 100కో 100కో ఒకడన్నట్టు కొంతమంది మాత్రమే
ఆ భగవంతుని దేవుని యొక్క ప్రసన్నను పొందుకోగలిగారు. కానీ వాళ్ళు చెప్పిన వేదాంతం, వాళ్ళు చెప్పిన శాస్త్రం, వాళ్ళు చెప్పినటువంటి నీతి సూత్రాలు ఏ ఒక్కడు పాటించడానికి ముందుకు రాలేదు, ఇప్పటికీ రాలేకపోతున్నారు. కాబట్టి మనిషి యొక్క పుణ్య కార్యాలు, ధర్మ కార్యాలు, బలులు, అర్పణలు ఇవేవి కూడా మనిషిని తండ్రి యొద్దకు, దేవుని యొద్దకు చేర్చలేకపోయాయి. అందుకే ఆ పరలోక సింహాసనాసీనుడయ్యున్న దేవుడు ఒక సాధారణమైన మనిషిగా, ఒక మామూలు మనిషిగా, ఒక కన్యక గర్భమందు ఈ లోకములో జన్మించి మనుషులందరి యొక్క పాపము నుండి ప్రాయశ్చిత్తం చేయడం కొరకు, మనిషి ఏ తండ్రిని కలుసుకోలేకపోతున్నాడో, ఏ భగవంతుని కలుసుకోలేకపోతున్నాడో, మనిషి తన జీవితాన్ని ఎలా మార్చుకోలేకపోతున్నాడో దానిని సాధన చేసి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి దాన్ని సంపూర్ణంగా చూపించి అసలు మోక్షానికి ఆ సృష్టికర్త అయిన ఆ తండ్రి యొద్దకు వెళ్ళడానికి ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరికీ ఒక మార్గాన్ని చూపించడానికి ఆయన వచ్చి ఈ ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించి, అనుసరించి, ఆచరించి, బోధించి ఆ తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన వాడు ఒక యేసుక్రీస్తు మాత్రమే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అవును, యేసుక్రీస్తు ప్రభు ఈ ప్రపంచంలో ఒక మాట చెప్పాడు. ఏంటో తెలుసా? 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి విషయం, ఒక స్త్రీని ఆనాటి మత పెద్దలు, మత నాయకులు, ఆ మత నాయకులతో ఉన్న కొంతమంది చిల్లర మనుషులు ఒక అమ్మాయి వ్యభిచారం చేస్తుండగా పట్టబడ్డదని, ఆమెను ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలని ఆమెను తరుముతూ 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 రాళ్లతో కొడుతూ ఉన్నారు. పాపం ఆ మనిషి, ఆ వ్యభిచారంతో పట్టబడ్డ స్త్రీ ఆ రోడ్డు మీద పరిగెత్తుతూ ఉంది. కానీ మత నాయకులు, ఆ మత నాయకులను వెంబడించే అనేక మంది రాళ్ళు పట్టుకొని ఆమెను వెంబడిస్తూ ఉన్నారు. ఈలోగా యేసుక్రీస్తు ప్రభు ఆ రోడ్డు మీద తన శిష్యులతో పాటు నిలబడి ఉన్నాడు. ఆయన చూచిన ఈ మత పెద్దలు, ఆయన చూచిన ఈ అల్లరిముఖ, ఏమయ్యా నువ్వు దేశమంతా తిరిగి బోధ చేస్తున్నావు కదా, దేశమంతా నీతి సూత్రాలు ప్రకటిస్తున్నావు కదా, ఇదిగో ఈ స్త్రీ, ఇదిగో ఈమె వ్యభిచారం చేస్తుండగా పట్టబడ్డది. ధర్మశాస్త్ర ప్రకారం వ్యభిచారంతో పట్టబడిన వాళ్ళను రాళ్ళతో కొట్టి చంపాలని ఉంది. మరి నీ తీర్పేంటి ఈ విషయంలో? నువ్వేం చెప్తావు? నువ్వేం చెప్పాలనుకుంటున్నావని ఆయన నిలదీస్తున్నారు. ఆ సమయంలో యేసు ప్రభు మెల్లగా నోరు తెరిచి ఒక మాట చెప్పాడు. అదేంటంటే, సరే బాబు, ధర్మశాస్త్ర ప్రకారం వ్యభిచారంతో పట్టబడ్డ ఈ స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాలని రాయబడి ఉంది, వాస్తవమే. అయితే ఒక విషయం, మీలో పాపము చేయని వాడు ఎవడైనా ఉంటే ఆమె మీద మొదటి రాయి వేయండి. మీలో మత పెద్దలారా, మత నాయకులారా, ధర్మాన్ని పాటిస్తున్న వారులారా, ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్న వారులారా, భక్తి చేస్తున్న వారులారా, దేవుని పేరిట ఎన్నో యాగాలు, ఎన్నో దానాలు, ధర్మాలు చేస్తున్న వారులారా, మీలో పాపము లేని వాడెవడైనా ఉంటే మొదటి రాయి ఆమె మీద వెయ్యండి అన్నాడు యేసయ్య. పెద్దవాళ్ళు మొదలుకొని చిన్న వాళ్ళ వరకు ఒక్కడు కూడా అక్కడ నిలబడలేదు. చేతిలో ఉన్న రాళ్ళు రోడ్డు మీద పడేసి ఒకని వెంట ఒకడు అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆ స్త్రీ మాత్రమే ఒంటరిగా నిలబడి ఉంది. బిక్కుమని ఏడుస్తూ ఉంది, కన్నీళ్ళు కారుస్తూ ఉంది. ఆ సన్నివేశాన్ని చూస్తే తానేదో బతుకు తెరువు కోసమో బలవంతంగానో అనుకూలంగానో ప్రతికూలంగానో ఏదో తన శరీర సంబంధమైనటువంటి ఆ జీవితాన్ని జీవిస్తున్న ఆ స్త్రీని నడి రోడ్డు మీద నిలబెట్టి అంతమంది అపహాస్యం చేస్తున్న ఆ సమయంలో అందరూ వెళ్ళిపోయినప్పుడు ఆమె మనస్సాక్షి ఘోషిస్తుంది,
అయ్యో నిజముగా నేను ఎందుకు ఈ పాడుబడ్డ జీవితాన్ని జీవిస్తున్నాను, ఈ అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నాను. ఒకరోజు ఒక వ్యక్తితో, మరొక రోజు మరొక వ్యక్తితో, ఇలా నా జీవితాంతం వ్యక్తులను మార్చుకుంటూ బ్రతకడమేనా అన్నట్లుగా కన్నీళ్లతో బాధతో మనస్సాక్షి గద్దిస్తుండగా ముఖం కిందికి వేసుకొని అలాగ నేల ముఖం వంచుకొని తలదించుకొని అలాగ కూర్చుండిపోయింది. అలాంటి భయంకరమైన సన్నివేశంలో నా ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు, అమ్మా నిన్నెవరూ శిక్షించలేదా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అసలు ఆమెను అమ్మ అని పిలిచిన వాళ్ళు ఎవరూ లేరండి. ఒక వ్యభిచారం చేస్తున్న స్త్రీని, తన శరీరాన్ని అమ్ముకొని బ్రతుకుతున్న ఒక స్త్రీని, ఆమె దొరికింది కనుక రాళ్ళతో కొడుతున్నారు. దొరకని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ రోజుల్లో రహస్య స్థావరాలు ఏంటో తెలుసండి. ఆ రోజుల్లో చీకటి స్థలాలు కావచ్చు, పాడుబడ్డ భవనాలు కావచ్చు. ఈ రోజుల్లో ఎంతో భయంకరంగా జీవితాలు గడుపుతున్నారే. ఇప్పటికీ ఒక అమ్మాయి ఒక అబ్బాయితో తిరుగుతూ గర్భవతి అయింది. ఊరంతా కోడై కూస్తుంది. ఏంటమ్మా ఈ పిచ్చి పని ఎందుకు చేశావు అని అడిగాను, తెలిసిన వాళ్ళు కనుక. అనుకోకుండా జరిగింది అంకులు అన్నది. అనుకోకుండా ఎలా జరుగుతుందమ్మా, అలా ఎందుకు చేశావని అడిగాను నేను. తల దించుకుంది. ఒక అడుగు ముందుకేసి అడిగాను, నీ ఇంట్లో అన్నదమ్ములు ఉంటుండగా, నీ ఇంట్లో తల్లిదండ్రులు ఉంటుండగా, నీ మేనమామలు నీ కుటుంబ సభ్యులందరూ ఉంటుండగా ఈ పాడు పని ఎలా చేయగలిగావమ్మా, నువ్వు ఎందుకు చేసావమ్మా అని అడిగితే ఆమె చెప్పిన జవాబు ఏంటో తెలుసా? అంకుల్, ఆ పాడుబడ్డ ఆ కట్టుతున్న ఇల్లు మధ్యలో ఆపేశారు చూడండి, ఆ చీకటి స్థలంలోనే నా బతుకు ఆగమైంది అని చెప్పింది. తర్వాత ఏదో చేసింది, వాడిని చేసుకుంది. వాడు ఫుల్గా తాగి కొడతా ఉంటాడు. కొట్టి వాడు అలిసిపోయాడు. దెబ్బలు తిని ఈమెలిసిపోయింది. ఇప్పుడు వాడు తీసుకెళ్ళట్లేదు. ఇప్పుడు ఆమె బతుకు ఆగమైంది. ఆ పుట్టిన కుమారుని పట్టుకొని ఇంట్లో బిక్కుమని తల్లింట్లో బతకవలసిన పరిస్థితి వచ్చింది. సామాన్యమైన వారు కాబట్టి, బీదవాళ్ళు కాబట్టి ఏదో చీకటి గదిలో, చీకటి స్థలాల్లో వారి జీవితాలు పాడైపోతున్నాయి. కానీ సంపాదించుకునే వాళ్ళు, మేధావులు అనేవాళ్ళు, ఐశ్వర్యవంతులు, ధనవంతులు, పదవిలో ఉన్నవాళ్ళు, అధికారంలో ఉన్నవాళ్ళు ఈరోజు ఎక్కడ పాపం చేస్తున్నారో తెలుసా? వాళ్ళకి స్టార్ హోటళ్ళు ఉన్నాయా లేవా? 3 స్టార్ హోటల్, 5 స్టార్ హోటల్. ఈ మధ్య ఒక ఆమె తన శరీరాన్ని అమ్ముకొని వ్యభిచారం బ్రతికే స్త్రీ ఆమె ఒక సినీ హీరోయిన్ కూడా. నేను ఈ మధ్యనే సాక్ష్యాన్ని విన్నాను. ఆమె ఒక వ్యక్తితో పాపం చేస్తున్నప్పుడు యేసుప్రభు అంటే ఆమెకి ఇష్టం. యేసుప్రభువే లోకరక్షకుడు అని ఆమె మనస్సాక్షి చెప్తుంది. కానీ బతుకు తెరువు కోసం ఈ పాప పని చేయడం తప్పట్లేదని ఏడుస్తూ ఒకరోజట ఆమె ఒక పురుషునితో సహవాసం చేస్తున్నప్పుడు యేసయ్య గుర్తుకొచ్చి కన్నీళ్ళు విడుస్తూ, ప్రభువా, ఈ పాప పని చేయకుండా నా కుటుంబాన్ని పోషించుకోవడానికి ఒక్క 10,000 నెలకిస్తే చాలయ్యా, నేను మరొక్కసారి ఈ పాప బ్రతకనయ్యా అని అప్పుడే కన్నీళ్ళు విడుస్తూ ఆలోచిస్తూ ఇంకెప్పుడు ఈ పని చేయకూడదని మనసులో వేదన పడుతున్న సమయంలో జరిగిందేంటో దేవుని బిడ్డలారా తెలుసా? ఆ తర్వాత దేవుడు ఏదో ఒక మార్గం తెరిచాడు. తన మంత్లీ ఆదాయం పెరిగింది. తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఆ జీవితాన్ని వదిలేసింది. నిజంగా బహిరంగంగా ఎవరో మాట చెప్పరు. కానీ ఆమె రూఢిగా చెప్పింది, నేను ఒక అందగత్తెను గనుక, నేను సినిమాల్లో నటించే ఒక హీరోయిన్ గనుక, ఆ తర్వాత నాకు ఒక్క నైట్కి నేను 50,000 ఇస్తాను, 1,00,000 ఇస్తాను, 5 లక్షలు ఇస్తానని ఆమెకు ఆఫర్లు ఇచ్చారట. ఇప్పుడు నేను ఎన్ని లక్షలు ఇచ్చినా నా జీవితాన్ని అమ్ముకోలేను. ఎందుకో తెలుసా? యేసయ్యను నా సొంత రక్షకునిగా నేను అంగీకరించాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
యేసు ప్రభును నా హృదయములో చేర్చుకున్నాను. ఇప్పుడు యేసే నాకు సర్వం. కాబట్టి నేను ఆ పాపపు పని చేయలేను. ఎందుకో తెలుసా? యేసయ్య నా బ్రతుకును మార్చాడు. యేసయ్య నా కొరకే ఆ కలవరి సిలువలో ముళ్ళ కిరీటం భరించాడు. యేసయ్య నా కొరకు ఆ కలవరి సిలువలో 5 భయంకరమైనటువంటి 3 మేకులు కట్టబడి గాయములు పొందాడు. ఆయన పక్కలో బల్లెపు పోటు పొడవబడింది. ఆయన రక్తమంతా నా కొరకు దారబోశాడు.